అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను ఏపీజీఎల్ఐ బాండ్ మెచ్యూరిటీ అయిన తర్వాత దాన్ని ఎలా క్లెయిమ్ అనేది సెటిల్మెంట్ అప్లికేషన్ అనేది నిధి వెబ్సైట్లో ఎలా సబ్మిట్ చేయాలనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు వివరిస్తాను. తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మీరు కోరండి. సరే, ఇందుకు గాను మనం ముందుగా ఏం చేయాలంటే ఈ సెర్చ్ గూగుల్ కానీ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో నిధి పోర్టల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది చూపించడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ పేరే నిధి ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. ఇక్కడ నిధి వెబ్సైట్ మీద క్లిక్ చేసినప్పుడు హోమ్ పేజీ ఈ విధంగా చూపిస్తుంది. హోమ్ పేజీలో లాగిన్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఈ ఓపెన్ ఇన్ క్రోమ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ తీసేసినప్పుడు మీకు మొబైల్ మోడ్లో ఈ విధంగా చూపిస్తుంది. డెస్క్టాప్ మోడ్ అయితే స్క్రీన్ మొత్తం చూపిస్తుంది. కాబట్టి మీ ఇష్టం అండి, డెస్క్టాప్ మోడ్ అయినా ఓకే, మొబైల్ మోడ్ అయినా ఓకే. నేను రెగ్యులర్గా ఎక్కువగా డెస్క్టాప్ మోడ్ వాడమని చెప్తానంటే అన్ని ఆప్షన్లు అనేది మనకి చక్కగా కంప్యూటర్లో చూపించినట్టు చూపిస్తాయి. ఇప్పుడు నేను ఒక లాగిన్ అవుతున్నాను, మీకు లైవ్ అనేది చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి మన CFMSI 8 డిజిట్స్, CF ID 8 డిజిట్స్ అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఒక యూజర్ ఐడి అనేది నేను ఎంటర్ చేస్తున్నాను, గమనించండి. ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేశాను. గో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ OTP అడుగుతుంది. ఈ OTP అనేది రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వెళ్తుంది. ఇక్కడ మీరు OTP అనేది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ ఈ నిధి వెబ్సైట్కి నిధి యాప్కి వాడుతున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అది మీకు తెలియకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా వెళ్ళినప్పుడు కూడా మీకు OTP అనేది CFSS వారి ద్వారా మీకు OTP రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు OTP అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు OTP అనేది వచ్చింది. తర్వాత నాకు తెలిసిన నా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇప్పుడు నేను లాగిన్లో సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నాను. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. ఈ ఆప్షన్లన్నీ ఈ విధంగా చూపిస్తాయి. ఇప్పుడు ESSలో ఉన్నాము కాబట్టి ఇక్కడ మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది APGLI అని. ఈ APGLI మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎందుకు APGLI మీద క్లిక్ చేయాలంటే మనం APGLIలో బాండ్ అనేది మెచ్యూరిటీ అయింది. మనం క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ అనేది మనం అప్లై చేయాలి కాబట్టి అందుకోసం APGLI మీద క్లిక్ చేస్తున్నాను. APGLI మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ 3 ఆప్షన్లు అనేది చూపించడం జరుగుతుంది. APGLI మీద ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో 3 ఆప్షన్స్ చూపిస్తాయి. ఒకటి లోన్ అప్లికేషను, రెండోది APGLI పాలసీ డీటెయిల్స్, మూడోది క్లెయిమ్ స్టేట్మెంట్ అప్లికేషన్ అదర్ దాన్ డెత్ క్లెయిమ్. అంటే ఇప్పుడు మెచ్యూరిటీ అయి ఉంటే క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు మనం క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ మీద మనం క్లిక్ చేద్దాము. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఎడ్జ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ యొక్క పాలసీ నెంబర్ అనేది చూపించడం జరుగుతుంది. ఎంప్లాయీ ID, ఎంప్లాయీ నేము, సర్నేము, ఫాదర్స్ నేము, తదుపరి జెండరు, డెసిగ్నేషను, మ్యారిటల్ స్టేటస్, డిజేబుల్డ్ కేటగిరీ, పే స్కేలు, బేసిక్ పే, ఈ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్, డేట్ ఆఫ్ అప్లికేషన్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, IFSC కోడ్, ఏ బ్యాంక్ అనేది, ఆ పాన్ నెంబరు, మొబైల్ నెంబర్ అన్నీ చూపించడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఇక్కడ 4 బాండ్స్ అనేది ఉన్నాయి. ఈ 4 బాండ్స్లో ఇక్కడ మీరు ఆల్రెడీ ఈ ఎంప్లాయీకి 4 బాండ్లో 3 ఆల్రెడీ క్లెయిమ్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ మెచ్యూరిటీ అయింది. మీరు గమనించినట్లయితే అబ్జర్వ్ చేయండి.
ఇవి ఆల్రెడీ అమౌంట్ డ్రా చేసేసుకున్నారు. ఇది అమౌంట్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చేసి 2021 ఉంది. ఇది కూడా 2021, ఇది కూడా 2021 ఆల్రెడీ క్లెయిమ్ అయిపోయి ఈ అమౌంట్ అనేది ఆయన ఖాతాలో జమ కావటం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవాల్సింది. ఇది మెచ్యూరిటీ ఇప్పుడు అయింది. ఇక్కడ డేట్ కూడా గమనించండి, 6/7/23. ఇది క్లెయిమ్ చేయాలి. ఈ ఒక్క బాండ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఉండాలి ఆల్రెడీ. లేదు కాపీ అన్న ఫోటో స్కాన్ చేసుకొని పీడిఎఫ్లో 1 MB లోపు జాగ్రత్తగా రెడీ చేసుకొని ఉండాలి. మంత్లీ ప్రీమియం డే బాండ్ వచ్చేసి 1250 ఉంది. ఆ అమౌంట్ కూడా సమ్ అష్యూర్డ్ వచ్చేసి 68675 ఉంది. ఇక్కడ ఈ బాండ్ అనేది మెచ్యూర్ అయింది. ఈ బాండ్కి సంబంధించి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది లైవ్ ప్రాసెస్ మీకు క్లియర్గా చూపిస్తాను, లైవ్లో చెప్తున్నాను కాబట్టి. ఇక్కడ నేచర్ ఆఫ్ క్లెయిమ్ వచ్చేసి మనం నేచర్ ఆఫ్ క్లెయిమ్ అంటే క్లెయిమ్ స్వభావం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇందులో 3 ఆప్షన్లు చూపిస్తాయి. మనం మెచ్యూరిటీ అయింది కాబట్టి మెచ్యూరిటీ మీద క్లిక్ చేయాలి. ఏ బాండ్ అయితే మెచ్యూరిటీ అయిందో ఆ బాండ్ పాలసీ నెంబరు సఫిక్స్ D చూపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే చూస్ ఫైల్, ఆల్రెడీ మన ఫోన్లో 1 MB లోపు ఉన్నటువంటి ఫైలు అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు మీడియా పికర్లోకి వెళ్తున్నాను. మీడియా పికర్లోకి వెళ్ళిన తర్వాత నేను అనుకున్నాను కాబట్టి ఇది AVV PDF, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ బాండ్ అనేది అక్కడ అప్లోడ్ చేశాను. చూడండి అక్కడ డాక్యుమెంట్ టైప్ అనేది వస్తుంది. మీరు కూడా రెడీగా ఇక్కడ చూడండి AVV PDF అనేది పెట్టుకున్నాను. దాన్ని అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఈ డిక్లరేషన్ ఉంది, దీంట్లో చెక్ బాక్స్లో టిక్ పెట్టుకోవాలి. టిక్ పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు కిందికి దిగువకు వస్తే ఇక్కడ కింద ఆప్షను సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది. ఈ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు APGLI క్లెయిమ్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ వస్తుంది. దీని మీద మీరు ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మళ్ళీ మీరు కిందకి అడుగు భాగానికి వచ్చినప్పుడు ఇక్కడ EKYC కంప్లీటెడ్ అని చూపిస్తుంది. ఒకసారి గమనించండి. EKYC మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు EKYC సంబంధించి ఎవరిదైతే ఉందో వాళ్ళది EKYC అయిందా లేదు చూపిస్తుంది. అది ఓకే, మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ అడుగున మళ్ళీ అడుగుకి రండి. అడుగు భాగానికి వచ్చినప్పుడు సబ్మిట్ విత్ E-సైన్ అని చూపిస్తుంది. అక్కడ మీరు దీని మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ విత్ E-సైన్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ విత్ E-సైన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ OTP ఈజ్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. దాని మీద ఓకే మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం OTP అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ 6 డిజిట్ OTP అనేది మొబైల్కి అనేది వారు పంపించడం జరుగుతుంది. ఈ మొబైల్ OTP వ్యాలిడేషన్ అనేది చేయాలి. నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ OTPకి వెళ్తే మనకు OTP అనేది వస్తుంది. OTP ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా చెక్ బాక్స్లో టిక్ పడుతుంది. టిక్ పడిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఫైనల్ ప్రాసెస్ అనేది డిజిటల్ సిగ్నేచర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది ప్రాసెస్ చేయబడింది. ఇది DDO గారి లాగిన్కి వెళ్తుంది. ఇక్కడ మనం ఈ చెక్ స్టేటస్ వ్యూలో చూసుకోవచ్చు. చెక్ స్టేటస్ వ్యూ అంటే మన ప్రాసెస్ ఎక్కడ ఉందనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి చెక్ స్టేటస్ మీద చెక్ చేసినప్పుడు ఇది ఎవరికైతే వెళ్తుందనేది అక్కడ వాళ్ళ పేరు చూపిస్తుంది. వాళ్ళ DDO పేరు అవన్నీ చూపించడం జరుగుతుంది. తర్వాత DDO గారు దీన్ని ప్రాసెస్ చేసినప్పుడు నెక్స్ట్ ఇది APGLI వారికి వెళ్ళటం జరుగుతుంది. ఈ విధంగా మన చెక్ స్టేటస్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎంప్లాయీ E-సైన్డ్ ఫైల్ అని ఉంటుంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇది MEO గారికి సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మన యొక్క ఇండివిజువల్ లాగిన్లో క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది ఎలా
అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో మీరు క్షుణ్ణంగా చూసి ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు దీన్ని బ్యాక్ వచ్చి మరొకసారి మన ఫామ్ సబ్మిట్ అయిందా లేదనేది ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ ఏపీజీఎల్ఐలో క్లెయిమ్ సెటిల్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు మనది ఏదైతే క్లెయిమ్ పెట్టున్నామో ఆ క్లెయిమ్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు టైం టు టైం అనేది ఈ చెక్ స్టేటస్లోకి వెళ్ళి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. మనది డీడీఓ దగ్గర ఫైనల్ అయిందా లేకపోతే ఏపీజీఎల్ఐ వారి దగ్గర ఫైనల్ అయిందా, ఎక్కడ మంది ఉందనేది స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇట్లా ఏపీజీఎల్ఐ బాండ్ మెచ్యూరిటీ అయినప్పుడు ఈ విధంగా క్లెయిమ్ చేసుకొని మనం సబ్మిట్ చేసుకోవచ్చు వ్యక్తిగత లాగిన్లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.